చదువుకుందాం దేవుని వాగ్దానం. యెషయా పుస్తకం 54వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మనం చదువుకున్న వాక్య భాగం దేవుని వాగ్దానం. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు వాగ్దానం చేశాడు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప అనేది నిన్ను విడిచిపోదు అని చెప్పాడు. వాస్తవానికి పర్వతాలు తొలగిపోతాయా అంటే, ఇప్పటి వరకు మనం ఎన్నో పర్వతాలను చూసాం, పర్వతాలను చూస్తున్నాం. మెట్టలు అంటే గుట్టలు, అక్కడక్కడ చిన్న చిన్న గుట్టలు, చిన్న చిన్న రాళ్ల బండలు, గుట్టలు మనం చూస్తూ ఉన్నాం. వాటి తొలగిపోయినాయి అంటే అవి కొడతా ఉన్నారు, తొలగిపోతున్నాయి. కొన్ని నీటి ప్రభావం వల్ల కూడా కదిలిపోతున్నాయి. వాస్తవానికి ఈ లోకంలో కొన్ని పర్వతాలు అనబడుతున్నాయి ఉన్నాయి, అవి మన కళ్ళకు కనబడుతున్నాయి, గుట్టలు కనబడుతున్నాయి. కానీ బైబిల్ చెప్తుంది పర్వతాలు తొలగిపోతాయి, గుట్టలు తత్తరిల్లుతాయి కానీ, మెట్టలు తత్తరిల్లుతాయి కానీ నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. పర్వతాలు అనేది తొలగిపోతాయి, మెట్టలు అనేది తత్తరిల్లిపోతాయి. తొలగిపోతాయి అంటే వాటి ఉన్న ప్రదేశంలో నుంచి అవి కదిలిపోతాయి. మెట్టలేమో తత్తరిల్లిపోతాయి అంటే అవి వణికిపోతూ ఉంటాయి, దడదడలు ఆడిపోతూ ఉంటాయి అని అర్థం అనమాట. బైబిల్ చెప్తుంది కదా, అవైనా తొలగిపోతాయి, అవైనా తత్తరిల్లిపోతాయి కానీ నా కృప అనేది నిన్ను విడిచిపోదు.